మోర్లు కట్టించిందా, కంప్యూటర్లు కట్టించిందా, ఏం చేసిందన్న 2 సంవత్సరాలు అంటే ఇలా ప్రజలు చెప్తారు ఒక్క పైసా ఇవ్వాలని చెప్పని. ఇప్పుడు ఎలక్షన్లు పెడుతుందన్నా, ఎలక్షన్లు మేమిచ్చే పైసలకు మా నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధుల కోసం ఇవాళ ఎన్నికలు పెడుతున్నారు. ఆ నిధులు డైవర్ట్ కావద్దంటే, ఆ నిధులు దారి మళ్లించదంటే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ వారసులుగా మేం పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయండి, ఇచ్చిన నిధులను మన గ్రామానికి ఖర్చు పెట్టే బాధ్యత మాది అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్ లో ఇలా మీరు స్పష్టం చేస్తే ప్రజలు మనకు అనుకూలంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తే వాళ్ళు ఇల్లు ఇచ్చే ప్రయత్నం లేదు. అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో ఏం చర్చ జరగాలి? అసెంబ్లీలో వరదలు వచ్చినాయి, అసెంబ్లీలో చర్చ లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, అసెంబ్లీలో చర్చ లేదు. గ్రామ పంచాయతీలు మొత్తం నిర్వీర్యమైపోయినాయి, అసెంబ్లీలో చర్చ లేదు. 2500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, అసెంబ్లీలో చర్చ లేదు. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అసెంబ్లీలో చర్చ లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్తున్నాయి, అసెంబ్లీలో చర్చ లేదు. యువకులకు 4000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, అసెంబ్లీలో చర్చ లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు, అసెంబ్లీలో చర్చ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఇలా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, కానీ అసెంబ్లీలో చర్చ లేదు. ఆరోగ్యశ్రీ వల్ల ఇలా ట్రీట్మెంట్ ఇవ్వక పేదోళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆరోగ్యశ్రీ బకాయిల గురించి ఇవాళ అసెంబ్లీలో చర్చ లేదు. ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇవ్వాలి, అసెంబ్లీలో చర్చ లేదు. వాళ్ళ చర్చ దేనికోసం అంటే కాళేశ్వరం పేరుతోని, కమిషన్ల పేరుతోని వీళ్ళు వాళ్ళందిట్టుడు, వాళ్ళు వీళ్ళందిట్టుడు కదా. దేనికోసం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పరుచుకున్నాం? ఏ చర్చ జరగాలో ఆ చర్చ కనీసం అసెంబ్లీలో జరుగుతలేదంటే ఈ 2 పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి, ఈ 2 పార్టీ యొక్క కాంప్రమైజ్ పాలిటిక్స్ ను వాళ్ళ తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి, కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా? ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే, రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు, ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ. చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీలో పెట్టిర్రు, దాన్ని మళ్ళీ చేసిర్రు సిబిఐ అన్నాడు. ఇలా ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటే ఇలా దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు. ఇలా లీగల్ గా దానిలో ఉన్న లోసుకులను బీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుని వాదించి ఇవాళ దాని మీద రిలీఫ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. దీనిలో కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ కేసు నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకునే అవకాశం ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఇవాళ తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ముట్టుకుంటున్నాం మేము సిబిఐకి ఇవ్వని. మరి అప్పుడు ఎందుకు ఇన్ని 2 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలి. ఇలా సిబిఐకి లేఖ రాసిన వీళ్ళు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము చేసిన పని. ఘోష్ కమిషన్ రిపోర్ట్ తప్పని చెప్పి వాళ్ళ కోర్టులో కేసేసారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఘోష్ కమిషన్ పక్కకు పెట్టి ఈ స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, అనేక రిపోర్ట్లు వచ్చినాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది, అక్రమాలు జరిగినాయి, దీని మీద విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిఎస్ఓ సిబిఐకి లేఖ రాస్తే నిజంగా నిన్న రిలీఫ్ వచ్చేది కాదు. నిన్న దాని మీద రాకుండా ఘోష్ కమిషన్ పేరుతోని అసెంబ్లీలో పెట్టి చర్చించి చర్యలు తీసుకోకుండా
ఇవాళ చేతులు దుర్కొని దాన్ని మేము బీజేపీ బంతులు బీజేపీ కోట్లకు బాలేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అవినీతి ఎలాంటి అవినీతి మరకలు లేకుండా అవినీతి రహిత పాలన అందించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ తాత అవినీతికి పాల్పడ్డా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు ఏ స్థాయిలో జరిగినా కూడా మేము చెల్లించుకుంటాం. సరే, కాలుష్యాన్ని పక్క పెట్టు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లో జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ కనే నెలకు ఒకసారి పిలుస్తారు, ఒకసారి నన్ను పిలుస్తారు, ఒకసారి ఇంకో పిలుస్తారు, టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడ ముడతలో పైసలు భారీగా నడుస్తున్నది. పైసలు ఎన్ని ముట్టలు ముట్టాలో ఢిల్లీలో ముడతలే కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతితో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇలా ఫార్ములా ఈ కేసు అంతర్జాతీయ సంస్థలతోని మనీ లావాదేవీలు, పైసల లావాదేవీలు ఉన్నాయి. మరి దానిలో కూడా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరుపుతలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వాటిని కూడా సిబిఐకి ఇవ్వాలి. ఎందుకు లేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కోరతలేదు? ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆల్రెడీ కమిషన్ వేసారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమందో ఇప్పటి తెలియదు. దాని కేసీఆర్ తప్పు అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. మరి దాని మీద విద్యుత్ కొనుగోలు స్కామ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తలేరో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టైం పాస్ అన్న. కవిత కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏందన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీరు దండం పెడుతున్నా. టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితక్కను సస్పెండ్ చేస్తుంది. అది ఉంటే చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటి మీద కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళంటారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? ఏం లేదు దాని మీద. అయిపోయి మర్చిపోయారు. 2,500 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీ దీని మీద పోదాం. 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని నిపుణులతో మాట్లాడి మీరిచ్చే సిబిఐ విచారణ కోసం మీరిచ్చే కాంప్లైంట్, మీరిచ్చే ఫిర్యాదును దయచేసి లీగల్ గా ఉండే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి దీని నుంచి తప్పించుకునే కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం దయచేసి ఇవ్వకండి. మీ లీగల్ టీం ఫెయిల్ అయిపోయింది. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నిరోధించడంలో, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడంలో, న్యాయపరంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీని ద్వారా మాకు పూర్తిగా స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ఈ లొసుకులను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీని నిరోధించకుంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీరు ప్రశ్నించకుంటే, వాళ్ళని శిక్షించకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సపోర్ట్ కు వ్యతిరేకంగా
వాళ్ళ గల్లీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో నీతి న్యాయం కోసం ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా కాషాయపు జెండా ఎత్తుకొని కమలపు జెండా ఎత్తుకొని గల్లీ గల్లీలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి మిత్రులారా, సమస్యల కోసం మనం కొట్టాడుతున్నాం. ఇవాళ అధికారం రావాల్సింది మనం అధికారం రావాల్సింది మనం. ఇవాళ అడ్డిదారి గుడ్డి దెబ్బలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఏమి చేసింది కాంగ్రెస్ పార్టీ? అన్ని 6 గ్యారెంటీ ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అన్ని మోసం చేసింది. లాస్ట్ కు బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఇలా కామారెడ్డిలో వరదలు వచ్చినాయన్న, కామారెడ్డిలో వరదలు వచ్చి ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇలా కామారెడ్డి వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినాయి. అదే కామారెడ్డి వరదలో కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయినాయి. ఇక దాని గురించి మాట్లాడతలేరు. కామారెడ్డి వరద కామారెడ్డి కొట్టుకుపోయింది, కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయింది. ఇలా బీసీల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ముసలి కన్నీరు కాస్తారో స్పష్టం చేయండి అన్న. బీసీలకు ఇలా బీసీలకు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తున్నది. ఎంత ఎంత శాతం? 27. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తానది? 42%. ఎంత చెప్తాను గట్టి చెప్పాలి. ఎంత? 42. 42లో 10% ఎవరికి ఇస్తా ఉంటుంది? ఎవరికి 42లో 10% తీసేయండి. ఎంత అయింది? 32. 32లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 27. మరి బీసీలకు ఎంత ఇస్తానట్టు? ఎంత? 5%. మరి 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా, ముస్లిం రిజర్వేషన్ అంటారా? దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా, ముస్లిం డిక్లరేషన్ అంటారా? దీన్ని ఒప్పుకుందామా? దీన్ని ఒప్పుకుందామా? 42కు 42% బీసీలకు ఇస్తే దాని మీద రామచంద్ర గారి నేతృత్వంలో సంతకం పెట్టించే బాధ్యత ఇవాళ రామచంద్ర గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటాం. మీరు పోయి గవర్నర్ గారికి ఇచ్చి రాష్ట్రపతికి ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అసలు మీకు దమ్ము ఉందా? లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు దమ్ముంటే పెట్టండి, ఒక్క సీటు గెలుచోటు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. బీఆర్ఎస్ పార్టీ అవుట్